హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మన మినీలాగులో సింపుల్ స్టైల్లో పన్నీర్ వెజ్ దమ్ బిర్యానీ. దీనికి కావాల్సిన పదార్థాలు: 250 grams బాస్మతి రైస్, 200 grams పన్నీరు, 2 టమాటోస్, 1 కప్ కొత్తిమీర, 1 కప్ పుదీనా, 1 కప్ పెరుగు, 2 పచ్చిమిర్చి, 1 కప్ ఆనియన్, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క, అనాస పువ్వు, స్టార్ అనాస పువ్వు, యాలకులు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, లాస్ట్గా సాజీరా. ముందుగా మనం తీసుకున్న 250 గ్రామ్స్ బాస్మతి రైస్ను ఇలా కడిగిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు, లేదంటే ఒక 20 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనము పన్నీర్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలన్నింటినీ రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఈ లోపల మనం వచ్చేసి 1 కప్పు పన్నీరు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారము, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇలా వేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలకి ఇలా అన్ని మిశ్రమం అంతా మంచిగా పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని దానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా పట్టించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలకు పట్టించి మిశ్రమాన్ని తీసుకొని ఇలా ఆయిల్లో పెట్టుకొని కాసేపు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించుకొని తీసుకొని ఇలా బ్రౌన్ రంగుకి వచ్చిన తర్వాత మనం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న హాఫ్ కప్ ఆనియన్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ రంగులోకి వచ్చాక తీసేసి ఆఫ్ చేసుకోవాలి స్టవ్. ఇప్పుడు ఇంకొక వేరే బౌల్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం మిగిల్చుకున్న ఆ 1/2 కప్ ఆనియన్ కూడా వేసేసుకోవాలి. కాస్త పచ్చివాసన పోయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కప్పు టమాటా, 1 టేబుల్ స్పూన్ కారం. ఒకవేళ కారం ఎక్కువ తినాలనుకుంటే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం బిర్యానీ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇలా వేసిన మిశ్రమాన్ని మంచిగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. లోపల మనం వచ్చేసి ఒక బౌల్ తీసుకొని మనం తీసుకున్న రైస్కి ఇప్పుడు 250 గ్రామ్స్ అంటే 750 ml వాటర్, లేదంటే గ్లాస్ వాటర్ తీసుకుంటే 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. మసాలా దినుసులన్నీ ఇందులో వేసేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 2 పొంగులు వచ్చే వరకు ఇలా అడుగంటకుండా కలుపుకుంటూ ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పుదీనా ఇలా వేసుకున్న తర్వాత కాసేపు కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా పొంగు వస్తున్నప్పుడు మనము నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. దీన్ని వచ్చేసి ఒక 60 నుంచి 70% వరకు ఉడికించుకోవాలి. బాగా ఎక్కువసేపుగా ఉడికించుకోకూడదు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, కొంచెం ఫ్రైడ్ ఆనియన్,
వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని 1 to 2 minutes కొంచెం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం చేతితో చెక్ చేసుకొని చూసుకోవాలి. అప్పుడు మనకు కొద్దిగా ఐడియా వస్తుంది. ఇలా 70% ఉడికిన రైస్ని ఇలా రైస్ని వడేసుకొని లేయర్గా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ లేదంటే 2 టేబుల్ స్పూన్ నెయ్యి, దీని మీదుగా మళ్ళగా లేయర్గా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దీని మీద ఒక బరువైన మూతను పెట్టుకోవాలి. ఎప్పుడైనా దమ్ బిర్యానీ చేసుకోవాలనుకున్నప్పుడు మంద పాత్రను తీసుకోవాలి. ఆవిరి కుక్ అయ్యేటప్పుడు ఆవిరి అనేది పోకుండా ఇది చేసుకోవాలి. దాని మీద ఇలా నేను కొంచెం బరువుగా ఆవిరి అనేది బయటికి పోకుండా బరువుగా ఒక చిన్న బండిని పెట్టుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇంకొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అప్పుడు అన్నం బాగా ఉడుకుతుంది. ఇలా తీసుకున్న తర్వాత కింద నుంచి నెమ్మదిగా కలుపుకోవాలి. అంతే, వేడి వేడి పన్నీర్ బిర్యానీ రెడీ. ఇలా ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని తినేయండి. మేము వచ్చేసి ఆర్టిఫిషియల్ కలర్స్ లాంటివి ఏమి వేయలేదు. కలర్ కావాలనుకుంటే కలర్స్ వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.